Hi friends, welcome back to my channel. So మన టాపిక్ యాజ్ యూజువల్ గా ఇప్పుడు ఆస్ట్రాలజీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో దీంట్లో ఆస్ట్రాలజీలో వచ్చేసి మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో బ్యాక్గ్రౌండ్ లో ఇది వచ్చేసి చార్ట్ అంటాం దీన్ని మనము. సో ఇది నథింగ్ బట్ ఇది ఏబిసిడి టైప్ అన్నమాట. మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఏబిసిడీలు ఎంత ఇంపార్టెంటో ఆస్ట్రాలజీ నేర్చుకున్నప్పుడు ఈ చార్ట్ అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఈ చార్ట్ అనేది బేస్డ్ అపాన్ మన కాలపురుషుని యొక్క చార్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఒకసారి మనం దీంట్లో చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు రెడ్ కలర్లో ఉన్నటువంటిది రాశి, అది పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఉన్నటువంటి రాశి లార్డ్ అనమాట, ఆ రాశి యొక్క అధిపతి. సో మనకు మేషరాశి దగ్గర నుంచి మనము ఫస్ట్ నెంబర్ కింద చూస్తాం, ఈ రాశిని మొదటి సంఖ్యగా చూస్తాము. ఫాలోడ్ బై వృషభ రాశి 2, మిథున రాశి 3వ రాశి, కర్కాటక రాశి 4, సింహరాశి 5, కన్యా రాశి 6, తుల 7, వృశ్చిక 8, ధను 9, మకర రాశి 10, కుంభరాశి 11, మీన రాశి 12. టోటల్గా 12 రాశులు కవర్ అయిపోయినాయి ఇక్కడికి. సో ఇది వచ్చేసి నెంబరు రాశి యొక్క లార్డ్. ఇక్కడ మీరు చూడొచ్చు మేషరాశి వృశ్చిక రాశి వచ్చేసి ఓన్డ్ బై కుజగ్రహంతో లార్డ్షిప్ వచ్చేసి కుజుడు అనమాట, అధిపతి. దాని తర్వాత వృషభ రాశి తుల రాశి వచ్చేసి శుక్రుడు రాశి అధిపతి. దాని తర్వాత మిథున రాశి కన్యా రాశికి వచ్చేసి అధిపతి వచ్చేసి బుధుడు. దాని తర్వాత కర్కాటక రాశి సింహరాశి, ఇక్కడ కర్కాటక రాశికి వచ్చేసేమో చంద్రుడు అధిపతి అవుతాడు, సింహరాశికి వచ్చేసి సూర్యుడు అధిపతి అవుతాడు అనమాట. దాని తర్వాత ధనుస్సు రాశి మీనరాశికి వచ్చేసి గురుడు అధిపతి. దాని తర్వాత మకర కుంభ రాశిలోకి వచ్చేసి అధిపతి వచ్చేసి మన శని మహాదేవ్. సో ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, ఇక్కడ టోటల్గా మీరు లెక్క పెట్టుకుంటే కనుక ప్లానెట్స్ 7 వచ్చాయి. మిగతావి 2 రాహు కేతువులకి ఎటువంటి హౌసెస్ ఇవ్వబడలేదు, అవి ఎటువంటి హౌసెస్ని ఓన్ చేయలేదు. అదొక ఫెనోమెనా ఉంది. దాని తర్వాత ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సూర్య చంద్రులకి కేవలం ఒక్కొక్క గది మాత్రమే అలొకేట్ చేయబడ్డది. మిగతా గ్రహాల అన్నింటికి బుధుడికి కావచ్చు వీటన్నింటికి 2 గ్రహాలు 2 గదులు ఇవ్వడం జరిగింది, అంటే నథింగ్ బట్ రాశులు ఇవ్వడం జరిగింది. వేరే రాహు కేతుల పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం చూస్తే కనుక ఎక్కడైతే రాహు ప్లేస్ అయి ఉంటాడో ఆ రాశి లార్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తుల రాశిలో రాహు కనుక ప్లేస్ అయి ఉంటే కనుక రాహు విల్ బిహేవ్ లైక్ అ శుక్ర, వీనస్ లాగా బిహేవ్ చేస్తాడు అనమాట. అదే ఒకవేళ గురు ధనుసు రాశిలో కనుక రాహు కూర్చొని ఉంటే కనుక అక్కడ రాహు వచ్చేసి గురువు లాగా బిహేవ్ చేస్తాడు అనమాట. ఆ మనిషి ఏంటంటే ఇప్పుడు ఆ దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు ఆ జాతకుడు వచ్చేసి ఒక గురువు లాగా ప్రీచింగ్, అందరికీ సజెషన్స్ ఇవ్వడము, సలహాలు ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తాడనమాట. కానీ ఎవరు దాన్ని లెక్కలోకి తీసుకోరు. అదే రాహు యొక్క స్పెషాలిటీ. అదే కేతు ఉంటే కనుక ఆ యొక్క లార్డ్షిప్ని డబుల్ చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు మనము సింహరాశిలో కనుక కేతు ఉంటే కనుక అక్కడ కేతు అనేది డబుల్, అంటే 2 సూర్యులు ఉన్నట్టే అన్నమాట లెక్క. అది ఒకవేళ సూర్యుడు అక్కడ ఉంటే, ఒకవేళ అక్కడ ఏం లేదు కేతు అంటే కనుక కేతు ఇండివిజువల్గా అక్కడ బిహేవ్ చేస్తాడు. లేదు ఆ కేతుతో పాటు ఏదైతే గ్రహం అనేది ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. కేతుతో పాటు ఒకవేళ కుజుడు ఉంటే కనుక అక్కడ మనకు రెండు కుజుడులు కూర్చున్నట్టు అనమాట. అదే శుక్రుడు ఉంటే కనుక 2 శుక్రుడు ఉన్నట్టు అనమాట. అంటే నథింగ్ బట్ అక్కడ శుక్రుడితో వచ్చేటువంటి ఫలితాలు రెండింతలుగా వస్తాయి అనమాట మనకు జాతకంలో. సో ఇది మెయిన్గా రాశి, వాటి యొక్క లార్డ్షిప్స్ అండ్ రాహుకేతు యొక్క బిహేవియర్ అండ్ సూర్యచంద్రులకి ఒక్కొక్క గది మనం కేటాయించాం కదా, ఈ ఫెనామినా మనం చూసాం. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఇవన్నీ స్వరాశులు అనమాట. ఇప్పుడు కుజుడికి నేను అధిపతి అని చెప్పాను కదా, కుజుడు ఒకవేళ మేషరాశిలో ఉంటే అది స్వరాశులు ఉన్నట్టు లెక్క. లేదు వృశ్చిక రాశిలో కనుక కుజుడు ఉంటే కనుక అది స్వరాశి కింద లెక్క. కానీ ఇది ఒకటి స్వరాశి యొక్క మనం లార్డ్షిప్ చూసాం. ఒకవేళ బుధుడు కనుక రేపు పొద్దున మనం మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి ఏదన్నా జాతకంలో, మీరు ఇమీడియట్గా చెప్పాల్సిందంటే బుధుడు స్వరాశిలో ఉన్నాడు. లేదు శని వచ్చేసి మకర రాశిలో ఉంది ఇతని జాతకంలో అంటే కనుక శని వచ్చేసి స్వరాశిలో ఉన్నాడని చెప్తాం. అదే సేమ్ వైజ్ కుంభలో ఉంటే కుంభ స్వరాశి అవుద్ది శని ఉంటే. అదే వైజ్ వర్స ఏ రాశిలో కనుక ఆ లార్డ్ కూర్చుంటే కనుక అది స్వరాశిలో ఉన్న దాని కింద మనము కన్సిడర్ చేస్తాము. అది వచ్చేసి దాని ఫలితాలు అనేవి కొద్దిగా బెటర్గా ఉంటాయి అనమాట. వేరే ఇంకా 2 పొజిషన్లు ఉన్నాయి మనం ఏదైతే అన్నామో, ఉచ్చస్థితి నీచస్థితి. ఉచ్చస్థితి నీచస్థితి తర్వాత వచ్చేటి, తర్వాత స్వరాశి నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫెనోమెనా. సో మనకు స్వరాశి కవర్ చేసేసాము ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒక్కొక్క గ్రహానికి ఉచ్చస్థితి ఏ పొజిషన్లో అవుద్ది, అది ఎందుకు అవుద్ది,
దాని తర్వాత నీచ స్థితి ఏ పొజిషన్ ఉంటే అవుద్ది, అది ఎందుకు అవుద్ది, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, లాభాలు అంటే నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం.